ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మౌనతమైన ఘనమైన నీ నామమును బట్టి మరోసారి స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మళ్ళా తిరిగి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు దేవా. నీ లేఖనములను ధ్యానం చేసే ధన్యతను మాకు అనుగ్రహిస్తున్నారు. నీ సత్యాలను గ్రహించే హృదయాలను మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు. ఈ సమయమును పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుంటున్నాను. నీ నింపుదల, నీ కాపుదల, నడిపింపులో నీ వాక్యములను మాకు బయలుపరచవలసిందని నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన మా రక్షకుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందున్న ప్రియ బిడ్డలారా, ఈరోజు ఇంకా కొన్ని విషయాలు యొక్క పాపమును గురించి మనము తెలుసుకొనబోతున్నాము. గతంలో అనేక సంగతుల గురించి మనము ధ్యానం చేశాము. మరి పాపమును గురించిన సంగతి, పాప స్వభావము అనేది ప్రాముఖ్యంగా మనము చూస్తున్నాము. ఆదాము దగ్గర నుంచి మనకు సంక్రమించిన పాప స్వభావం వల్ల మనము చనిపోతున్నాము. పాపము, తర్వాత దాని వలన వచ్చే శిక్ష, అది నరకము. తర్వాత ఇంకా కొన్ని అడ్డుగోడలు లేక ఆటంకాలు, లేకపోతే బ్యారియర్స్, అంటే ముఖ్యంగా ఫిజికల్ బర్త్, మన యొక్క జన్మ అనేది, ఆ జన్మ ద్వారా మనము పరలోకంలో ప్రవేశించలేము. కానీ మళ్ళీ తిరిగి జన్మించడం ద్వారా, అంటే క్రొత్త జన్మ ద్వారా మనము నూతన లేక క్రొత్త జన్మ దేవుని వాక్యం వలన, పరిశుద్ధాత్మ వలన మనము ఆ యొక్క జన్మను పొందుతాము. తద్వారా మనము పరలోకములో ప్రవేశిస్తామనే సంగతులను మనము గ్రహించాము గతంలో. తరువాత మరి పాపంలో వచ్చే ఫలితం అంటే ఆ శిక్ష, ఆ దండన, ఆ నరకాగ్ని గుండము. తర్వాత భౌతికపరమైన పుట్టుక అనేది కూడా ఒక అడ్డుగా మనకు ఉంటుంది. తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే, పాపముకి ఇంకొక అడ్డు ఏమిటంటే స్వనీతి, అంటే సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. స్వనీతి, రిలేటివ్ రైచియస్నెస్, అంటే మన యొక్క స్వనీతి కార్యాలు అడ్డొచ్చేస్తున్నాయి రక్షణకు. అంటే పాప స్వభావం యొక్క ఫలితం ఇది, అంటే మంచి పనులు చేయటం అన్నమాట. స్వనీతి అంటే తన పేరు కోసము, తన గొప్ప కోసము చేసే కార్యక్రమాలు, స్వనీతి కార్యక్రమాలు. ఎందుకనంటే స్వనీతి కార్యక్రమాలు వలన మేము రక్షణ పొందగలేకపోతే పరలోకాన్ని పొందగలము, మోక్షములో మేము ప్రవేశించగలమని అనుకుంటున్నారు. వాస్తవానికి అది కాదు. క్రైస్తవేతరులు కూడా మంచి పనులు, అంటే పుణ్య కార్యాలని, లేకపోతే మేలు చేయటము, లేక అనేక మంచి కార్యక్రమాలు నలుగురికి ఉపయోగపడేది, అంటే మానవాళికి, కోటికి, సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తే పరలోక రాజ్యం వస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, మంచి చేస్తే, లేకపోతే మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడితే మనకు పుణ్యం వస్తుందనే భావన కూడా లేకపోలేదు. నిజంగా ఇలాంటి మంచి కార్యాలు చేస్తే మంచి పేరు రావచ్చును కానీ, లేక నీకు అవార్డు ఇవ్వచ్చును కానీ, నీకు పేరు ప్రఖ్యాతలు నీకు రావచ్చును, లేక న్యూస్ లెటర్స్లో చదవచ్చును, లేకపోతే టీవీల్లో కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కార్యాలు చేసేవారు. క్రైస్తవేతరులు ఆ విధ కార్యాలు చేస్తే, మంచి చేస్తే చాలు, మనము మానవతావాదంలో ఉంటే, మంచి పనులు చేస్తే ఒకరికి కీడు చేయకుండా, చెడు చేయకుండా మంచి చేస్తే ఆ మంచే మనల్ని కాపాడుతుందని భావనలో ఉన్నారు. దాన్నే స్వనీతి అంటారు అన్నమాట. మరి క్రైస్తవుల్లో కూడా వారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవేతరులు మనం చూస్తున్నాము. దాని వలన ఉపయోగం లేదు. ఎందుకంటే నీ యొక్క మంచి నిన్ను రక్షించదు. రక్షించే కార్యక్రమం వేరుగా ఉంది. దాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇది స్వనీతి కార్యాలనేవి ఒక అడ్డుగోడగా, అడ్డుబండగా, రక్షణను పొందనివ్వకుండా, రక్షణలో మనము అంటే మనకు కలగకుండా చేసే ఈ కార్యక్రమాలు. అలాగే క్రైస్తవులు కూడా వారు రక్షణ పొందకుండా మరి వారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆ మంచి కార్యక్రమాల వలన కూడా వారు పరలోకంలో చేరలేరు. అయితే రక్షించబడిన తర్వాత మంచి కార్యాలు చేయాలి. అది ఎవరైనా, అంటే రక్షణ అంటే క్రీస్తులో ఉండే ఆ యొక్క రక్షణను పొందిన తర్వాత అప్పుడు మంచి కార్యాలు మన కోసం చేయము, దేవుని కోసం చేస్తానమాట. ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. రక్షణకు ముందు చేసే కార్యాలు మన కోసము, మన పేరు కోసము, మనం అందరూ మెచ్చుకోవాలి, మనము గొప్పగా కనపడాలి అనే చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రక్షించబడక ముందు. రక్షించబడిన తరువాత ఇక నీవు కాదురుకున్న తర్వాత ఈ మంచి కార్యాలని కూడా దేవుని నిమిత్తం చేస్తావు. అప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేయాలి. క్రైస్తవులైనా క్రైస్తవులు మంచి కార్యాలు అంటే చందాలు ఇవ్వటం, లేకపోతే ఏదో చర్చికి సహాయం చేయటం, లేకపోతే పేదలకు ఏదో ఆహారం ఇవ్వటము, తర్వాత వారికి భోజనాలు ఏర్పాటు చేయటము, వస్త్రాలు దానం చేయటము, తర్వాత ఇంకా
మందులు లేకపోతే వైద్యం చేయటం ఇవన్నీ కూడా రక్షణ పొందిన తర్వాత చేయాలి. రక్షణ కొరకు ఇవన్నీ మనం చేయమన్నమాట. చాలామంది ఇవన్నీ చేస్తే మంచిది అనుకుంటున్నారు. కాదు, రక్షించబడటం వేరు, మనం చేసే కార్యక్రమాలు వేరుగా మనము చూస్తున్నాం. కనుక మన స్వనీతి కార్యాలు చాలా జాగ్రత్తగా కార్యాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాతే మనం ఈ నీతి కార్యాలు దేవుని కోసం చేయాలన్నమాట. అప్పుడు స్వనీతి ఉండదు. దేవుని నీతి అంటే దేవునికి అనుగుణముగా, దేవుని చిత్తానుసారముగా, దేవునికి పేరు వచ్చేలాగున, ఆయన నామము ఘనపరచబడేలాగున మనం పనులు చేస్తాము. కానీ మనము మన పేరు కోసం మనం చేయము. మంచి కార్యాలు చేసి వారి మతలో లాక్కోవటం కూడా కాదు. ఇది దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. రక్షించబడిన తర్వాత మేలు చేయాలి, ఇతరులకు కీడు మనం చేయకూడదు అనే సంగతిని మనము గమనించాలి. ఈ యొక్క స్వనీతి అంటే రైచియస్నెస్ అంటాం, అంటే సెల్ఫ్ రైచియస్నెస్, నీతి. ఇటు మానవ నీతి ఉంది, దేవుని నీతి ఉన్నది. ఇప్పుడు అడ్డొచ్చేది ఏమిటంటే మానవ నీతి, కానీ దేవుని నీతి కావాలి. మరి దేవుని నీతి అంటే ఏంటో ఇప్పుడు మనం స్వనీతి కాదు, స్వనీతి మనం రక్షించలేదు. ఆ స్వనీతి అనేది ఒక అడ్డుగా ఉంటుంది. సో యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, మేమందరము అపవిత్రుల మంచి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవున్నట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మా నీతి క్రియలు అనేవి మురికి గుడ్డలు అని అంటే, మనం చేసే నీతి క్రియలు, మంచి పనులని కూడా దేవుని దృష్టికి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలు. అంటే దేనికి పనికి రావు, పని చేయవు. దేవునికి కావాల్సింది దేవుని నీతిని మనము పొందాలి. కానీ మన నీతి ద్వారా దేవుని మనము తృప్తిపరచలేము, లేక దేవుని మనము మెప్పు చేయలేము. ఆయన యొక్క ప్రేమను, లేక ఆయన యొక్క కృపను, లేకపోతే ఆయన యొక్క వాత్సల్యతను మనము పొందలేము. స్వనీతి క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డలుగా ఉన్నవి. అది ఒప్పుకుంటున్నాడు. మేమందరము ఆకువలే వాడిపోతుమి, చచ్చిన స్థితి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. అయితే ఇక్కడ స్వనీతి కార్యక్రమాలు, మా నీతి క్రియలే మురిగుడ్డలు ఆయను. దేవునికి మన నీతి క్రియలే మురిగుడ్డలు అయితే మనం చేసే చెడ్డ పనులు ఇంకా ఎంతగా ఉంటాయో మనం అది కూడా ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ మన నీతి అనేది మురిగుడ్డలుగా ఉంటున్నవి. ఆ నీతి మనల్ని రక్షించలేదు అనే సంగతిని మనము ఇక్కడ గ్రహించాలి. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30 నుండి 33 వచనాలు. ఇక్కడ పౌలు రోమిలకు రాస్తూ, అట్లయితే మనం ఏమందుము క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈయన నీతిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే రెండు జనాంగములు, అంటే యూదులు అన్యులు అనే రెండు తెగలు అన్నమాట. దేవుని నమ్మినవారు, నమ్మనివారు, పాపులు, నీతిమంతులు, అంతే. దేవుడు ఆ విధంగా చూస్తున్నాడు. దేవుని నమ్మినవారు, నమ్మనివారు. అట్లయితే మనం ఏమందము, నీతిని వెంటాడని అన్ని జనులు, నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అన్ని జనులు అన్న వాళ్ళు అంటే రైచియస్నెస్. ఎలాంటి నీతిని పొందారనంటే విశ్వాస మూలమైన నీతిని. అంటే నీతి అనేది ఎలాగ వస్తుందంటే విశ్వాసం వల్ల వస్తుంది. అన్ని జనులైన వారు ఎట్లాగా ఆ నీతిని పొందారు అంటే విశ్వాసం వలన పొందారు అని అంటున్నాడు. కనుక మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడతాడు? విశ్వాసం వల్లనే. అన్ని జనులు ఆ రీతిగా వాళ్ళు నీతిని పొందారు. ఎట్లా నీతిని పొందారు? విశ్వాసం వల్ల మరి పొందారు. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొన లేదు. ఏమిటది అని అంటే నీతిని వాళ్ళు అందుకోలేదు, ఆ నీతిని వాళ్ళు పొందలేదు. మరి ఎట్లాగా వాళ్ళు ఆ నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు అంటే వారు విశ్వాసం మూలముగా కాక క్రియ మూలంగానైనట్లు వారు దానిని వెంటాడిరి. ఆ నీతిని ఎట్లాగా వాళ్ళు వెంటాడారు అంటే క్రియల మూలముగా దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డు రాయి తగిలి తొట్టుపడిరి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పౌలు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అన్ని జనులు వారు విశ్వాస మూలముగా వారు నీతిని పొందారు. వీళ్ళు క్రియల మూలముగా నీతిని పొందాలని, విశ్వాసంగా కాకుండా క్రియల మూలముగా నీతిని పొందాలని చూశారు. దేవుని నీతిని అది కాదు వాళ్ళు. అందుకనే
దాన్ని వాళ్ళు పొందలేదు అని అంటున్నాడు పౌలు. అందువల్ల ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. అడ్డురాతిని అడ్డుబండను స్థాపించాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడిరి. ఈ అడ్డురాయి ఎవరోనంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోలేకపోయిన వారు, ఆయనే మెస్సయ్యనని, ఆయనే నీతికి, అంటే దేవుని నీతి అనేది ఆయనలోనే ఉన్నది, ఆయన నీతి, యేసుక్రీస్తు వారి యొక్క నీతి అది వారికి తెలియలేదు. ఆయన నీతిని వాళ్ళు పొందలేదు. ధర్మశాస్త్ర కీలు మూలముగా వారు వెంటాడారు, వెతికారు, పొందలేదు. ఇక్కడ ఏమి రాయబడి ఉందనంటే విశ్వాసం మూలముగా నీతిని పొందాలి. విశ్వాసం మూలముగా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనే సంగతిని పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసం అనేది ఇక్కడ ముఖ్యముగా చూస్తున్నాము. ఆ నీతి అనేది విశ్వాసము ద్వారా మనకు వస్తుంది, మనకు ఆపాదించబడుతుంది. అయితే మరి ఈ నీతి అనేది ఈ యొక్క దేవుని నీతి అంటే మానవుని స్వనీతి వలన మనము, మన నీతి వలన, మన సొంత క్రియల వలన మన పరలోక రాజ్యములో ప్రవేశింపలేము. అయితే దేవుని నీతి మనకు అవసరము, యేసుక్రీస్తు యొక్క నీతి మనకు అవసరము. అది మనకు రావాలి అంటే దాన్ని మనము పొందాలి అని అంటే ఎట్లాగానంటే అది విశ్వాసం ద్వారా కలిగేదనే సంగతిని మనము చూడబోతున్నాం. చూడండి, ఇక్కడ వచనాల్లో మనం ఏమి చూడబోతున్నామనంటే దానికి పరిష్కారం, మన స్వనీతి కార్యక్రమాలకు పరిష్కారం ఏంటంటే దేవుని నీతి. ఆ నీతి ఎలాగో మనం చూద్దాం ఈ వచనాల ద్వారా. దానికి పరిష్కారం అన్నమాట. ఒకటి ఏమంటారంటే దానికి నీతి మనకు ఆపాదించబడినది, అంటే దేవుని నీతి మనకు సంక్రమించబడినది, అంటే మనకు కలిగింది అనమాట. ఎట్లాగా విశ్వాసం వల్ల, అంటే మన నీతి వల్ల మనం రక్షించబడం, కానీ దేవుని నీతి అంటే దేవుడు మనకు కలుగు చేశాడు, ఇంప్యూటెడ్ అంటారు. అంటే అది మనకు కలిగినది. చూడండి, అది రోమిలు రాసిన పత్రిక 3:22 ఏమి రాయబడిందంటే అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అనేది. అదంటే ఆ నీతి యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయినది. అంటే విశ్వాసం వలన, నమ్మటం వలన కలిగే దేవుని నీతి అయినది. ఆయన నమ్మితే ఆ నీతి మనకు ఆపాదించబడుతుంది అని అంటే, ఇంప్యూటెడ్ అని అంటే మనకు ఆపాదించబడినది అని అంటారు. అట్రిబ్యూటెడ్ మనకు అది సంక్రమించింది. ఎస్క్రైబ్ టు అస్ మనకు అది కలిగినది, ఆరోపించబడినది. ఇంకో రకంగా మన చెప్పండి అకౌంటెడ్ టు యూ అంటే నీ అకౌంట్లో పడిపోతుంది అనమాట. విశ్వాసం నువ్వు ఉంచితే, నువ్వు నమ్మితే ఆర్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అనమాట. ఎట్లాగానంటే అది విశ్వాసం వలననే. దిస్ రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్ కమ్స్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ టు ఆల్ హూ బిలీవ్. ఎవరైతే నమ్ముతారో వారందరికీ ఈ యొక్క నీతి, దేవుని నీతి యేసుక్రీస్తు వారి ద్వారా వస్తుంది. టు ఆల్ మెన్ హూ బిలీవ్ అంటే నమ్మిన వారికి, నమ్మని వారికి కాదు. అలాగే 1 కొరింథీ 1:30 కూడా మొదటి భాగం ఈ విధంగా రాయబడింది. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. ఎవరి మూలముగా? దేవుని మూలముగా మనము క్రీస్తునందు ఉన్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ దట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనం ఆయన యందునంటే యేసుక్రీస్తు వారి యందు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపముగా చేశాడు, పాపిగా కాదు, పాపముగా. అంటే మనము దేవుని నీతి అగునట్లు, ఆ నీతి మనకు రావాలి అంటే, ఆ నీతి మనకు సంక్రమించాలి అంటే, ఆ నీతిని మనం పొందాలి అంటే, ఆయన యందు మనం దాన్ని కలిగి ఉండాలి అంటే ఆయన మన కోసము పాపముగా చేయబడినాడు. దేవుని నీతి అగునట్లు ఆయన పాపముగా చేయబడినాడు. అంటే పాపిగా కాదు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నీ కోసము, నా కోసము, మన కోసము, మన వాళ్ళందరి కోసము ఆ దేవుని నీతిని ఆయన యందు పొందటానికి ఆయన శిలువ మీద పాపముగా చేయబడ్డాడు. అంటే మరణించాడు, ప్రాణాన్ని అర్పించాడు అని అర్థం. అలాగే ఫిలిప్పీ 3:9 కూడా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును.
క్లియర్గా ఉంది. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. అంటే ధర్మశాస్త్ర మూలమైన నీతి కూడా ఉన్నది. ఏంటది? క్రియలు. అంటే ధర్మశాస్త్రములో రాయబడిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు వీటన్నిటిని అనుసరిస్తే అది నీతి అనుకుంటున్నారు. అది కాదు. ఇక్కడ నీతి అనేది అది క్రీస్తు వలన. ఏం రాయబడింది అక్కడ వచనములో? క్రీస్తు నందలి విశ్వాసం వలననైన నీతి. అంటే క్రీస్తు నమ్మటం వల్ల వచ్చే నీతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే కాదు అక్కడ, అనగా విశ్వాసమును బట్టి. మరలా ఇక్కడ మళ్ళీ విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై పౌలు యొక్క అనుభవం ఇది. చూడండి, ఆయన అనగా విశ్వాసమును బట్టి, మళ్ళీ విశ్వాసమే ఈ వచనంలో కూడా, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును, ఆయన కొరకు, ఆయన యందు, ఆయన నిమిత్తము ఆ నీతిని నేను పొందాను అని ఆయన అనుభవపూర్వకముగా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంప్యూటేషన్ అంటారు. అంటే ఇంప్యూటెడ్ అంటే క్రెడిటెడ్, అంటే నీ అకౌంట్కి రావటం, అంటే అట్రిబ్యూటెడ్ లేక నీకు సంక్రమించటం, రావటం అని ఈ 4 వచనాలు మనము చూసాం. తర్వాత ఈ యొక్క నీతికి ఇంకొక సొల్యూషన్ ఏమిటంటే దీన్నే జస్టిఫికేషన్ అంటారు. అంటే నీతిమంతులుగా తీర్చబడటం అని అంటారు అనమాట. ఇంప్యూటేషన్ అంటే నీకు ఆరోపించబడటము, అట్లాగే ఆయన ఎట్లాగా నీతిమంతుడుగా తీరుస్తాడో జస్టిఫికేషన్ అని అంటారు అనమాట. అంటే అది ఒకసారి నీ జీవితంలో జరిగేది. ఆయన నిన్ను నీతిమంతుడుగా మరి తీరుస్తాడు. వీఆర్ జస్టిఫైడ్ అంటే ఇట్స్ నాట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం. అంటే నిన్ను దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు. ఎట్లాగా ఆయన మన నీతిమంతులుగా తీర్చాడు అనే సంగతిని మరికొన్ని వచనాల ద్వారా మనం చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునికి ఏమి దొరికినని అందుము. అంటే మన మూల పురుషుడగు, అంటే మూల పురుషుడు అంటే అబ్రహాము. మన అని అనగానే మన యూదులమైన మనము. ఆయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అలాగే 12 గోత్రాలు వారు ఇశ్రాయేలీలకు మూల పురుషుడు. ఈజ్ ద ఫౌండర్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ద జూయిష్ నేషన్. ఆయన మూల పురుషుడు. మరి మూల పురుషునికి అబ్రహామునికి ఏమి దొరికింది? ఆయనకి ఏం దొరికింది? శరీరము విషయమై మన మూల పురుషుడు అబ్రహామునికి ఏమి దొరికెను? 2వ వచనంలో ఏమి రాయబడింది అంటే అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల. ఒకవేళ అబ్రహాము క్రియల మూలముగా, అబ్రహాము ఎన్నో క్రియలు చేశాడు, మంచి పనులు చేశాడు, క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల, ఒకవేళ అలాగా నీతిమంతుడు తీర్పు తీర్చబడితే అతను చేసే క్రియలను బట్టి, మంచి పనులు బట్టి, కార్యక్రమాల బట్టి నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల అది అతిశయకము కల. అంటే అతిశయం అంటే గొప్ప గర్వము. నేను చేశాను కాబట్టి నాకు ఈ నీతి వచ్చింది అలాగా అనుకోవటం కాదు, అది అతిశయము. కారణము కలుగును గాని అతిశయపడవచ్చు, అంటే గర్వించవచ్చు. ఓహో, నా నీతి వల్ల, నా స్వనీతి వల్ల నేను ఇలాగా నేను సంపాదించుకున్నాను, నా క్రియల వల్ల నా నీతిని నేను సంపాదించుకున్నాను, నా యొక్క క్రియలు నన్ను రక్షిస్తాయి అని అనుకోవటం అనమాట. అది అట్లా కాదు. అది దేవుని ఎదుట కలుగదు. దేవుని ఎదుట మన స్వనీతి కార్యాలు మురిగుడ్లని మనం ముందే చదువుకున్నాము. అబ్రహాము యొక్క నీతి క్రియలను బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడలేదు. అది క్లియర్గా ఇక్కడ పౌలు రోమీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. 3వ వచనంలో లేఖనం ఏమి చెబుతున్నది? లేఖనం అంటే దేవుని వాక్యాలు, దేవుని మాటలు ఏం చెబుతున్నాయి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇట్స్ ఓన్లీ బిలీఫ్. అంటే నమ్మాడు, విశ్వాసము, నమ్మకము. నమ్మెను, అది అతనికి, ఏది ఆ నమ్మకము అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ఒకవేళ ఆయన స్వనీతికీలు దేవుని ఎదుట కాదు, అది దేవుని ఎదుట కలగదు. ఆయన నమ్మాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడన్న సంగతిని పౌలు ఇక్కడ సెలవిస్తున్నాడు. 4వ వచనంలో కూడా ఇంకా క్లియర్ గా ఉంది. ఏంటంటే పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. దానం అంటే ఫ్రీగా ఇచ్చేది, ఉచితంగా ఇచ్చేది. మరి పని చేస్తే జీతం అనేది ఒక రుణముగా తీసుకునేది అనమాట. ఎక్కడను పని చేసి ఒక నెల వాళ్ళు నీకు రుణపడి ఉన్నారు. ఎందుకనంటే నువ్వు కష్టపడ్డావు, ఆ కష్టానికి ఫలితం నెల చివరలో రుణముగా, అంటే నీ జీతంగా ఇస్తారు. జీతము రుణమే కానీ పని చేసేస్తే ఆ పని తగ్గట్టు నీకు వచ్చింది, అది నీకు ఉచితంగా ఎవరు ఇచ్చారు? ఉచితంగా ఇస్తే అది దానం అవుతుంది అనమాట. అలాగే దేవుని నీతి అనేది నీవు పనిచేసి సంపాదించుకునేది కాదని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
అది కేవలము దానము, అంటే ఉచితముగా ఇచ్చేది, ఆయన నీకు అనుగ్రహించేది. అది ఎట్లాగా ఆయన నమ్మితే, అది అక్కడ క్లాజ్ కండిషన్ ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్, ఆయన నమ్మాలి. ఆ నీతి నాకు రావాలి, ఆ నీతి నువ్వు పొందుకోవాలనుకుంటే వస్తుంది, కానీ నీ క్రియలు మనం కాదని క్లియర్గా చెబుతూ ఉన్నాడు. 5వ వచనంలో, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఎవరు తీరుస్తారు భక్తిహీన నీతిమంతునిగా అంటే క్రియను బట్టి కాక భక్తిహీన నీతిమంతుగా తీర్చువాని యందు యేసు ప్రభుని విశ్వాసించువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అదేనమాట, భక్తిహీనుడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు యేసుక్రీస్తు వారిని విశ్వాసాన్ని బట్టి, వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుందని మనం చదువుకుంటున్నాం. అదే అధ్యాయంలో 25వ వచనములో, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి హీ వాజ్ డెలివర్డ్ ఓవర్ టు డెత్ ఫర్ అవర్ సిన్స్, అంటే మన అపరాధములు, మన పాపాలను బట్టి ఆయన అప్పగించబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇది ఇంకొక ప్రూఫ్, ఇంకొక నిదర్శనం. ఆయన లేపబడ్డాడు అంటే సమాధిలో నుండి మరణమును గెలిచాడు, సమాధిని తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గనుక ఆయన ద్వారా మనకు నీతి వస్తున్నదని రోమీయులకు రాసిన 5వ అధ్యాయం 1వ వచనంలో ఇది ఇంకా చాలా క్లియర్గా. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అది ఈ నీతిమంతులుగా తీర్చబడదా దేవునితో మనకు సమాధానము. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్, నాట్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అని ఇందాకనే మనం చెప్పుకున్నాము. ఆయన మన విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవునితో మనకు సమాధానము కలిగి ఉన్నాము. అంటే మనకు సమాధానం కూడా వస్తుందన్నమాట. అంటే ఎట్లాగా నీతిమంతులుగా మనం తీర్చబడిన ద్వారా సమాధానం అని అంటే ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ కామ్ అండ్ సెరెనిటీ. అంటే ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ కామ్ అంటే మన అంతరంగములో మనకు శాంతి, ఆ ప్రశాంతత అనేది కలుగుతుంది. ఆ నీతి మనలోకి రావటం వలన. తర్వాత బయట అంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్టివ్ రియాలిటీ, అంటే బయట అది మనకు కనబడుతూ ఉన్నది, లోపల అది మనకు శాంతిని, సమాధానాన్ని కలుగు చేస్తుంది. అది దేవుడు మనకు అనుగ్రహించే ఆ నీతి. 5వ అధ్యాయం 9వ వచనములో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. నీతిమంతులుగా తీర్చబడ్డ ద్వారా ఆయన రక్తం వలన, అంటే అది ఎట్లా జరుగుతుందనంటే ఆయన ప్రాణం పెట్టుట వలన వచ్చేదనమాట. అది మనకి ఎలాగా వస్తుంది, ఆపాదించబడుతుందని అంటే ఆయన మన కొరకు. కాబట్టి ఆయన రక్తం వలన అంటే ప్రాణాన్ని ఆయన పెట్టాడు కనుక, సిలువలో ఆయన మన కొరకు మరణించాడు కనుక ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దాన్ని మనం నమ్ముతున్న బట్టి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. నీతిమంతులుగా తీర్చబడితే, రక్షించబడితే ఆయన ఉగ్రత అంటే నరకము నుండి మనము తప్పించబడతాము. శాంతి, సమాధానాలు నీతిమంతులుగా తీర్చబడిన ద్వారా అంతరంగములో నీ యొక్క సమాధాన శాంతి, బాహ్యముగా బయట ఎక్స్టర్నల్గా నీవు మంచి సాక్ష్యము కలిగి బయట కూడా నువ్వు ఎంతో సమాధానంగా ఉంటావు. తరువాత చివరిగా మరి నువ్వు దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడి, ఎందుకంటే నీతిమంతులుగా తీర్చబడ్డావు కనుక నిశ్చయముగా ఆయన ద్వారా నువ్వు ఉగ్రతను తప్పింపబడి పరలోకానికి వెళతావని సంగతిని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించను అంటే, ముందుగానంటే ఈ జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనలను నిర్ణయించాడు, మనలను నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్న వారిని పిలిచాను అని రాయబడి ఉంది. అండ్ దోస్ హీ ప్రీడెస్టైన్డ్ అని రాయబడి ఉంది. అంటే ముందుగా, అంటే ఎవరిని ముందుగా నిర్ణయించను అనే మాట. ప్రీడెస్టైన్డ్ అంటే ముందుగా నిర్ణయించుకున్నాడు. హీ ఆల్సో కాల్డ్, వాళ్ళని పిలిచాడు. ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చెను. దోస్ హూ కాల్డ్ హీ ఆల్సో జస్టిఫైడ్. ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హీ ఆల్సో జస్టిఫైడ్ దోస్ హీ జస్టిఫైడ్, హీ ఆల్సో గ్లోరిఫైడ్. ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే దీంట్లో రక్షణ కార్యక్రమం
మనకు చక్కగా ప్రత్యక్షపరచబడుతున్నది అనమాట. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న రక్షణలో ఉన్నవారు, ఆ తరువాత వాడిని పిలుచుకున్నాడు, తర్వాత ఆ రక్షణలో కొనసాగుటలో తర్వాత చివరకు వారిని మహిమపరచడం అనేది, ఆయన రాజ్యంలో తీసుకోవటం అనేది, రక్షించబడటము, రక్షణలో కొనసాగించబడటము, తర్వాత ఆయన రాజ్యములోనికి వెళ్ళిపోవటము, పరలోకంలోనికి ప్రవేశించడము, దేవుని రాజ్యములోనికి వెళ్ళిపోవటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. గలతీ 2, మనుషుడు యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడనని ఎరిగి, అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన మనము నీతిమంతులుగా తీర్చబడవలని ఈ వచనంలో మనం చూస్తాము. క్రీస్తు నందలి విశ్వాసం వలనే మనం నీతిమంతులుగా తీర్చబడుతామని ఈ వచనం బోధిస్తూ ఉన్నది, చెబుతుంది, ప్రకటిస్తూ ఉన్నది. చూడండి, ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక, అంటే ఆ క్రియల మూలంగా కాక మనం, అంటే ఆయన ఇశ్రాయేలీయులను ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ శరీరియు నీతిమంతుడని తీర్పు తీర్చబడడు కదా. ప్లెయిన్ స్టేట్మెంట్ అన్నమాట. ఇక్కడ కూడా ఆయన 2 సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. ఎట్లాగా మన నీతిమంతులుగా తీర్చబడతామనంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియలు కాదు కానీ, అలాగే మన సొంత కార్యక్రమాలు, క్రియలు, మంచి పనులు, దాన ధర్మాలు ఇవి కాదు కానీ, క్రీస్తు నందలి ఉన్న ఆ యొక్క నీతిని మనం పొందటం, ఆ నీతి ద్వారా శాంతి, సమాధానము అంతరంగంలో బాహ్యముగా మన యొక్క జీవితము ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుందని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఏ శరీరియు నీతిమంతుడిగా తీర్చబడడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నీతిమంతుడిగా తీర్చబడడు. నో దట్ ఎ మ్యాన్ ఈజ్ నాట్ జస్టిఫైడ్ బై సర్వింగ్ ద లా బట్ బై ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారానే, నాట్ సర్వింగ్ ద లా అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల కాదు. సో వీ టు హ్యావ్ పుట్ అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్ దట్ వీ మే బి జస్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్, నాట్ బై అబ్జర్వింగ్ ద లా. ధర్మశాస్త్రాన్ని అబ్జర్వ్ చేయటం వల్ల కాదు కానీ, విశ్వాసాన్ని మనము క్రీస్తులు కలిగి ఉండటం ద్వారా నీతిమంతులుగా చేర్చబడతాము. బికాస్ బై అబ్జర్వింగ్ ద లా నో వన్ విల్ బి జస్టిఫైడ్. క్లియర్గా ఉంది. నో వన్ విల్ బి జస్టిఫైడ్ అని అంటే ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు ధర్మశాస్త్రం అన్నది క్లియర్ కట్గా ఆయన సెలవిచ్చాడు. గలతీ 3:11, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ గలతీ రాసిన పత్రికలో ధర్మశాస్త్రము వలన మనము నీతిమంతులుగా తీర్చబడము అనే విషయాన్ని క్లియర్లీ నో వన్ ఈజ్ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్ బై ద లా బికాస్ ద రైచస్ షల్ లివ్ బై ఫెయిత్. అంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా మరి జీవిస్తాడు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3, మనమాయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి బై హిస్ గ్రేస్ అగైన్ అండ్ టైమ్ అండ్ అగైన్ వి రీడ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్క్రిప్చర్స్. ఈ వచనాలన్నిటిలో మనం చదువుకున్న భాగాలన్నిటిలో, లేఖనాలన్నిటిలో మనం చూస్తామన్నమాట. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి అనే మాట. సో దట్ హ్యావింగ్ బీన్ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్ వీ మైట్ బికమ్ హెయిర్స్ హ్యావింగ్ ద హోప్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని పొందుటకు, ఆ వారసత్వాన్ని పొందటానికి మనము ఆయన కృప ద్వారా మనము రక్షించబడినాము. వీ హ్యావ్ బీన్ జస్టిఫైడ్ బై హిస్ గ్రేస్. కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి విశ్వాస మూలముగా మనము జీవిస్తున్నాం. గనుక మన స్వనీతి కాదు, స్వనీతి మనలను రక్షింపలేదు. అయితే దేవుని నీతి ఏ విధంగా మనకు ఆపాదించబడినదో అనే వచనాలను మనం చదివాము. ఇట్టి గ్రహింపులోనికి దేవుడు మేము తీసుకురావాలి. సత్యాన్ని గ్రహించి ఈ సందేశాలను మీరు మీ హృదయాల్లోనికి తీసుకొని మీరు కూడా ఇటు యొక్క జ్ఞానం కలిగి, దేవుని జ్ఞానం కలిగి ఇతరులకు ప్రకటించాలని, బోధించాలని, చెప్పాలని, ఆ రీతిగా మీరు సిద్ధపడాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మళ్ళీ తిరిగి మమ్మల్ని సన్నిధిలోకి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మేము స్వనీతి కార్యక్రమాలు అనే కార్యక్రమం, అంటే మానవులు చేసే ఈ కార్యక్రమాల ద్వారా, మంచి పనుల ద్వారా
పుణ్యకార్యాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వచ్చినవి కానీ దేవుని రాజ్యాన్ని పొందలేరు, సంపాదించుకొని అది కేవలం యేసుక్రీస్తు ద్వారా ఆయన అంగీకరించడం ద్వారా ఆ నీతి ఆపాదించబడడం ద్వారా అనే సంగతిని మాకు బయలుపరిచినందుకై దేవుని నీతి ఉంటేనే మనం నీ రాజ్యంలోనికి వస్తాము, స్వనీతి మమ్మల్ని రక్షించదనే సంగతిని మేము గ్రహించుకుంటూ మీరు అనుగ్రహించని గొప్ప సత్యములు బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.